3,671 కోట్ల రూపాయలు. అంటే మొత్తం జనాభాలో 65% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి రైతులు, రైతు కార్మికులు. బడ్జెట్లో వారి కేటాయింపులు 3.04%. ఈ పక్క 65%, ఆ పక్క 3.04%. కాబట్టి వ్యవసాయ రంగానికి తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది ఈసారి బడ్జెట్లో. ఇది ఓవరాల్గా చూస్తే అప్పులు తేవడం, ఆస్తులు అమ్మడం, వడ్డీలు కట్టడం. ఇది ఈ యొక్క బడ్జెట్లో గర్వకారణం ఏంటంటే ఇది అప్పులు తేవడం, ఆస్తులు అమ్మడం, వడ్డీలు కట్టడం. ఇది ఓవరాల్గా బడ్జెట్ పరిస్థితి. నేను ముందే చెప్పినట్లు రూపాయి రాక 53,47,000 కోట్ల రూపాయలు అయితే అందులో కేవలము అప్పు రూపంలో వచ్చేది, అప్పు తెచ్చేది 16,95,768 కోట్ల రూపాయలు. అంటే 24% అప్పులు. మొత్తం 100%లో 24% అప్పులు. ఇక అమ్మకాలు. తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి దోసిళ్లతో తెచ్చి పోసినాను,